దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా ఆయన రెక్కలకి వెళ్ళిన భద్రపరిచి పగల వెంట దెబ్బైనను రాత్రి వెంట దెబ్బైనను మన ఆయన భుజాల మీద ఎత్తుకుని మోస్తున్నందుకు వందనాలు. అలాగే రేపు జరగబోయే ఆరాధనలన్నీ కూడా దుష్టుడు ఎక్కడ ఆటంకపరచక ఆయన సన్నిధి మనం అందరం అనుభవించేవాడంగా, ఆయన సన్నిధిలో నిత్యం మనం దూపం వేసేవారంగా రేపు ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలని మనమందరం కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యం నెరవేరుస్తాడు. మనం ప్రార్థన మాత్రమే చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేయాలి, అది దేవునికి ఇష్టం. మోకరించి దేవా రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించని ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం. అలాగే ఈరోజుకు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. మానవుడు చేసిన పాపమును బట్టి కోల్పోయిన సంతోషం మరలా ప్రభువును యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి తిరిగి పొందుకొని ధైర్యంగా నిలబడుటకు దేవుడిచ్చిన స్థలమే దేవుని సన్నిధి. ఆ సన్నిధి యొక్క స్థలంలో ఎలా ఉండాలో కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. వాడు ఆయన రక్తం సిందించి ఆయన మన కోసమే ఇది యేసు ప్రభు ద్వారా కలిగినదని, అదే మనల్ని విమోచించంట, మనల్ని కొనుక్కొని ఆయన రక్తం ద్వారా కడగబడి నిత్యం మనం ఆయన సన్నిధిలో స్తుతించాలని ఆయన మనకిచ్చిన ఒక అవకాశాన్ని, ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా మనమందరం కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే కీర్తనల గ్రంథము 16:11 కూడా అంటున్నాడు. 16వ కీర్తన 11వ అధ్యాయం 11వ వచనం, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన సంతోషం ఉంటుందంటే అక్కడ వెళితే మనం ఎలా వెళ్ళాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించుకునే వారంగా వెళ్ళాలి. మన హృదయం ఆయనకి ఇచ్చే వారంగా వెళ్ళాలి. మన హృదయంలో ఏది కూడా ఉండటానికి లేక కుళ్ళైనా కుతంత్రాలైనా ఇంకా ఏదైనా మనలో అసూయైనా ద్వేషమైనా పగైనా ఇవన్నీ లేకుండా సంతోషంగా వెళ్ళాలంట. ఒకరికొకరు పురిగొలుపుకుంటూ ఒకరికొకరు సంతోషంగా ఉంటే దేవుడు చూసి ఆనందిస్తాడంట. మనం అలా ఉంటున్నామో లేదు, మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మనం ఆయన ఏమంటున్నాడు? మానవుడు చేసిన పాపాన్ని బట్టి మళ్ళీ మీరు కోల్పోయింది మీరు పొందుకోవటానికి ఈ లోకానికి వచ్చానే తప్ప నేను మరీ అంత ఇదిగా రాలేదని చెబుతున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? ఆయన చేసిన మేలును పొందుకుంటున్నామా? పొందుకొని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధి అంటే ఆరాధించుకునే స్థలం అది. అక్కడ ఆరాధిస్తున్నామా? ఆయన సన్నిధిలో ఎలా నిలబడగలుగుతున్నామో, మనం ఎలా ఉంటున్నామో మన హృదయాంతరంగాల్ని తెలుసుకున్నాం. నేను బాగానే ఉన్నానండి, తెల్లబట్టలు వేసుకున్నానండి, నేను నీతిమంతుడని నేను చెప్పుకుంటే నా ఎదురు నేను సరిపోద్దా? చాలదు కదా. మన హృదయాన్ని పరిశీలించేవాడు ఉంటాడు పైన. ఆయన ఏం చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, మనకి ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆయన అన్నీ చేస్తాడు. మనం అప్పటి వరకు చూస్తున్నాం. ఏదన్నా కొద్ది తక్కువైతే సార్ చనుక్కుంటాం, కొనుక్కున్నాం. నాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే కదా. వాళ్ళని ఇటుకి బట్టీల్లో చంపేస్తుంటే దేవునికి మొరపెడుతున్న, అయ్యో నా ప్రజలు నానా దురావస్థలో ఉన్నారు, వాళ్ళని కాపాడాలని పంపిస్తే, మోషేని పంపిస్తే అక్కడ 10 తెగుళ్ళు చూపించి అక్కడ వాళ్ళని అట్టాకొట్టి ఇడిపించి తీసుకొస్తే ఎర్ర సముద్రం దాటే లోపే వాళ్ళు సనుగుడు గొనుగుడు అక్కడే ఉంటే బాగుండు, కీరకాయలు తినేవాళ్ళం, అవి తినేవాళ్ళం, ఈ తినేవాళ్ళం, మా నేటికి మాంసం కూడా లేకుండా ఉంది, అక్కడే చంపేసినా బాగుండని సనుగుడు గొనుగుడు. ఆయన ప్రణాళిక ఒకటి. నువ్వు తిండి కోసం రాలా ఇక్కడికి, దేవుని ఆరాధించటానికి వచ్చావు, దేవుని మహింపరచటానికి వచ్చావు. ఆయనే చూసుకుంటాడు కదా, ఆయన బిడ్డలను ఆయన చూసుకోవడం. మనం ఎంతవరకు ఆయన సన్నిధిలో ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. ఇజ్రా గ్రంథము 9:15 కూడా అంటున్నాడు, మేము నీ సన్నిధిలో అపరాధులమని తీర్చుటకు కాదు
నిలుచుట, అపరాధులను నిలుచుటకు తీర్పు తీర్చుటం కాదంటున్నాడు ఇక్కడ. మన అపరాధం కాదు అసలు. అనుకుంటాం మనం, నేను నీతిమంతుడిని, నేనెందుకు అపరాధులు అవుతానని అనుకుంటాం. దేవుని దృష్టిలో మనమందరం కూడా పాపం చేసి దేవుడి నీతిని నెరవేర్చే వాళ్ళంగా లేకపోతే ఆయన రక్తం క్రయదానంగా ఇచ్చి మనందరినీ పరిశుద్ధులుగా మార్చటానికి ఆయన కలవరి శిలువలో మన కోసం త్యాగం చేసి ఇన్ని బాధలు పడి ఎంత ఇది చేసినా ఆయన సన్నిధిలో నిలబడతాడు. ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాలు మనం ఆశిద్దాం. ఆయన తిరిగి పొందిన ధైర్యంగా నిలబడకు దేవుడిచ్చిన స్థలమే అంట దేవుని సన్నిధి. దేవుడిచ్చిన సన్నిధి ఇది దేవుని మందిరమే కానీ ఏ రోటి కాదని లేఖనాలు తెలియపరుస్తుంది. దేవుని సన్నిధిలోకి వెళితే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, మన కుటుంబానికి నెమ్మది ఉంటుంది. మనం అలా ఉంటున్నామో లేదో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందామా? అయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదయ్యా. దాన్ని నేను దూరం చేసుకుంటున్నాము, మాలో ఉంచుకుంటున్నాము, తెలియని స్థితిలో ఉంటున్నామయ్యా. ఇదే కారు కొంటే ఒక సంతోషం, బైక్ కొంటే ఒక సంతోషం, పొలం కొంటే ఒక సంతోషం, ఈ లోకాశల లోక సంతోషాలతోనే మిగిలిపోతున్నాం మేము. ఒక్కసారి దయతో క్షమించయ్యా. నీ సన్నిధిలో సంతోషంగా నిలబడి యోగ్యత నాకు దయచేయమని దావీదు ఎలా ఆయన ప్రాధాయపడుతున్నాడు. మనం అలా ప్రాధాయపడితే ఆయన మనకు మేలు చేయడానికి ఇష్టపడతాడు. ఆయన నామమును బట్టి దీవించబడాలంట. మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనమే పరిశీలన చేసుకుందాం. యెహోవా సన్నిధి నిలుచుటకు ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించబడుతున్నాము. మనం ఎలా దీవించబడుతున్నామో ఆయన నామాన్ని బట్టి దీవించబడాలి, ఆయనకు ఇష్టలుగా బతకాలి. ఆయనలో ఉంటే మనకు నిత్య జీవం ఉంటుంది, అక్కడే ఆరాధించుకునే స్థలం ఉంటుంది. ఆ ఆరాధించుకునే స్థలాన్ని పోగొట్టుకుంటున్నాము, మనక సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఆదివారం వస్తేనే ఏదో ఒక పని పెట్టుకుంటున్నాము. ఆదివారం గుడికి వెళ్ళాలంటేనే చాలా బతుకంగా వెళ్తాం. దేవుని సన్నిధి అంటేనే అశ్రద్ధ. రోగం వచ్చినప్పుడు ఒక రకంగా, తగ్గిపోయినాక ఒక రకంగా ఆరాధన చేస్తున్నామేమో. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఏదైనా రోగం వస్తే అయ్యో నాకే ఎందుకు పెట్టేవయ్యా శ్రమ, నాకే ఎందుకు పెట్టేవయ్యా బాధ అని దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడితే ఆయన కనికరించి బాగు చేసినాక దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. నీవు ఆయన చేసే సేవాస్థలం అంట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29:11 కూడా అంటున్నాడు, యెహోవా నామమును నిలిచి సేవ చేయుటకు ఆయనే తీర్పు తీర్చు స్థలం అంటారు. సేవకుడు కూడా ఒక్కోసారి అలా ఉంటున్నాడండి. ఆయన తీర్పులోకి రాక సొంత మాటలతో దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఏది మంచో ఏదో చెడు, ఆయన బిడ్డలకి ఏది బోధించాలో బైబిల్లో ఉన్నట్టు బోధించమంటే దేవుని సేవకుడు ఒక్కోసారి ఏం బోధిస్తున్నాడో తెలియని స్థితిలో ఉంటున్నాడు. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకున్నామా? అయ్యా, ఇప్పుడు వరకు మేము తెలుసో తెలవకు నీ సన్నిధి నీకు దూరం అయ్యామేమోనయ్యా, నీ సన్నిధిలో నన్ను చేర్చుకోయ్యా. అయ్యా, దావీదు వలె నిత్యము నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో నిలుసు భాగ్యం కల్పించయ్యా. నన్ను తోసివేవాకయ్యా, నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నానయ్యా. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనపడాలయ్యా, నా రక్త సంబంధులంతా నీ సన్నిధిలో కనపడాలయ్యా. అయ్యా, నాకు కలిగిన సమస్తము నీ సన్నిధిలో కనపడాలని ఆయనకు ప్రార్థన చేయగలిగితే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలా ఉందామా? దేవునికి మనం ఆయన ఆరాధించుకునే స్థలం. మనమందరము కూడా ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే ఆయన మన పట్ల కార్యం చేస్తాడు.
మన అలాంటి ఆధారాధన ఉందో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని దేవునికి మన హృదయం అప్పచెప్పుకొని ఆయనకు ఇష్టలుగా బతుకుదాం. ఇట్టి దీవెన మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.